ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ రోజు గాంజా కానీ విచ్చలవిడితనం విపరీతంగా పెరిగిపోయింది. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ నేను కూడా వీళ్ళు అడిగాను, డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగాను, నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ లాస్ట్ 3 years నాకు కావాలి. ఎందుకంటే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం ఉమెన్ మిస్సింగ్ కేసులు కానీ, అదేవిధంగా గాంజాయి కేసులు కానీ, రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో కానీ, ఉమెన్ అట్రాసిటీస్ కానీ, ఇవన్నీ చూసుకుంటే మనకి టాప్ 3లోనో 4లోనో మనం ఉండే పరిస్థితి ఉండేది. సో అటువంటి సిచ్యువేషన్ నుంచి ఒక మార్పు అనేది తీసుకురావాలి కాబట్టి మనం ఏం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి, అట్ ద సేమ్ టైం ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఈ రోజుకి సొంత మన భవనాలు లేవు, ఎస్పీ ఆఫీసెస్ లేవు. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ రోజుకి లేదు. మీరు నమ్ముతారా, విశాఖపట్నంలో ఆరిలోవా పోలీస్ స్టేషన్ ఈ రోజుకి కూడా రేకుల షెడ్ కింద చెట్ల కింద నడుస్తుంది.